ప్రభు కృపను బట్టి ఈ యొక్క దిన కీర్తనను మనం చదువుకుందాం. యాహ్వా ప్రభువా, నీ నామమును బట్టి నాకు సహాయం చేయము. నీ కృప ఉత్తమమైనది కనుక నన్ను విడిపింపు. కీర్తనకారుడు ఏమంటున్నాడంటే, నీ నామమును బట్టి. అషేమ్ అంటారు అన్నట్టు. అషేమ్ అంటే నీ నామమును బట్టి అన్నట్టు. అషేమ్ అంటే నీ నామం. హెబ్రీ భాషలో అషేమ్ అంటారు. సహాయం చేయము. నీ కృప ఉత్తమమైనది. ఆయన కృప అన్నిటికంటే ఉత్తమమైనది. నీ కృప జీవము కంటే ఉత్తమము అని పాట రాయబడినది. కృప ఆయన చూసినప్పుడు ఆయన కృప అనే కన్నద్దాలతో పెట్టుకొని చూస్తాడు అన్నట్టు మనల్ని. కనుక మనము నశించుకోలేదు అని అర్థం. నేను దీన దరిద్రుడను గను, నా హృదయము నాలో గుచ్చబడి ఉన్నది. నా హృదయం గుచ్చబడి ఉన్నది. దీన దరిద్రుడు. కీర్తనకారుడు ఎంత గొప్ప మహారాజు ఆయన. దావీదు రాజు కాదు, మహారాజు. ఆయన దీన స్థితిలో ఉన్నాడు అన్నట్టు. చూడండి, హృదయం గుచ్చబడి ఉన్నది. సాగిపోయిన నీడ వలె క్షీణించుతున్నది. నీడ ఎట్లా పోతుందంటే అది చాలా వేగంగా పోతుంది. సాగిపోయే నీడ చాలా వేగంగా పోతుంది. సూర్యుడు ఇట్లా వెళ్తున్నప్పుడు నీడ ఇట్లా వస్తుంది. సూర్యుడు మధ్యాహ్నం వచ్చినప్పుడు నిట్ట మధ్యాహ్నం మిత్తి మీదకి వచ్చినప్పుడు నీడ ఇక్కడికే వస్తుంది. ఇట్లా అస్తమిస్తున్నప్పుడు నీడ ఇట్లా పారిపోతుంది. సాగిపోయే నీడ వలె నేను క్షీణించి ఉన్నాను. మిడతలను పారబోయినట్లు నన్ను పారదోలునట్లు నన్ను పారదోలుదురు. మిడతలు అని అంటే పురుగులు ఏం చేస్తాం మనం? ఊడుస్తాం. రాత్రి అయింది, తెల్లారైందంటే ఊడుస్తాం. ఊడిస్తే పురుగులు పోతే పారదోలినట్లు పారదోలుతున్నాను. ఉపవాసం చేత నా మోకాళ్ళు బలహీనములాయన. చూసినావా? ఈయన ఉపవాసం చేత బలహీనములాయన. మోకాలు ఉపవాసం ఉంటున్నాడు, మోకరించి ప్రార్థిస్తున్నాడు. అందుకోసమే ఆయన మోకాలు బలహీనములాయన అని అంటున్నాడు. ఉపవాసము చేత. ఉపవాసం అని అంటే కడుపులో అంతా తలలో ఎట్లనో అవుతుంది కదా. కానీ ఈయన ఏమంటున్నాడు? మోకాళ్ళు అంటున్నాడు. ఉపవాసము చేత ఆయన ఏం చేస్తున్నాడు? మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. నా శరీరము పుష్టి తగ్గి చిక్కిపోయింది. ఆయన పుష్టి తగ్గిందన్నాడు. ఎంత మంచి ముందాగా ఉండేవాడు అన్నట్టు ఆయన క్షీణించిపోయాడు, చిక్కిపోయాడు అన్నాడు. చిక్కిపోయే స్థితిలో ఈ యొక్క భక్తుడు ఉన్నాడన్నాడు. చిక్కిపోయిన స్థితిలో ఉన్నాడన్నాడు. వారి నిందలకు నేను ఆస్పాదుడనై తిని. వారు పెట్టే నిందలకు ఆస్పాదుడనై. ఈ యొక్క షిమి ఏం చేస్తాడనంటే ఛీ ఛీ అని అంటాడు అన్నట్టు. అయితే వాళ్ళ దగ్గర ఉన్న సైనికులు వాళ్ళని చంపుదాం, ఒక్క దెబ్బతో వాళ్ళు లేపుదామనంటే పద్ధతి. దేవుడే నిర్ణయించింది అది ఎవరిని. అందుకోసమే మనము దేవుడు నిర్ణయించినది పొందుకోవాలి, మంచిగా ఆస్వాదించాలి. వారు నన్ను చూచి తమ తలలు ఊచెదరు. ఎవరు? ఈ యొక్క దుష్టులు తల ఊచెదరు. యాహ్వా, ఆ దేవా, ఇది నీ చేత జరిగినదనియు, యెహోవానైన నీవే దీన్ని చేసితివనియు వారికి తెలియనట్లు చేయమంటున్నాడు.
ఇది ఎవరి వల్ల కలిగింది? యెహోవా వల్లనే, యాహోవా వల్లనే కలిగినది. ప్రతి నిందలు యాహోవా వల్లనే పొందుకుంటుంది అది సాతాను. మనము నిందలు వస్తున్నాయి, ఇది దుష్టుడి నుండి వచ్చింది అనుకోవడానికి వీలే లేదు. శ్రమలు వస్తున్నవి, ఈ దుష్టుడి నుండి వచ్చినవి అని చెప్పుకోవడానికి వీలే లేదు. ఈ బాధలు వస్తున్నవి దుష్టుడి నుండి వస్తున్నవి అని చెప్పుకోవడానికి వీలు లేదు. అన్నీ యాహోవా చేతనే వస్తాయి అవి. నాకు సహాయము చేయము, నీ కృపను బట్టి నన్ను రక్షించుము. మళ్ళీ ఆయన కృపను వేడుకుంటున్నాడు. ఆయన కృప రక్షిస్తుంది మనల్ని. ఆయన కృపనే రక్షిస్తుంది. నీ కృపను బట్టి నన్ను రక్షించు. సహాయము చేయము. ఎవరు చేస్తారు సహాయము? యెహోవాయే చేస్తాడు. వారు నన్ను శపించి చున్నారు కానీ నువ్వు దీవించదవు. వాళ్ళు శపిస్తారు, ఎప్పటికీ శపిస్తారు. వాళ్ళలో నోట దీవెన వచనం ఉండదు. ఎవరి నోట ఉండదు? దుష్టుల యొక్క నోట ఈ దీవెన వచనమే ఉండదు అన్నాడు. నీవు వారిని దీవిస్తావు. వారు లేచి అవమానము పొందుతారు. వారు ఎట్లా పొందుతారు? అవమానం పొందుతారు. అవమానమే వారికి ఈ అవమానమే. కానీ నీ సేవకుడు సంతోషపడతాడు. నీ సేవకుడు సంతోషపడతాడు అన్నాడు. నా విరోధులు అవమానమును ధరించుకుందరు. విరోధులు ఈయన విరోధులు ఎవరు? దుష్టులు. ఈయన విరోధులు ఎవరు? అతిక్రమము చేయవారు. ఈయన విరోధులు ఎవరు? పాపులు. అవమానమును ధరించుకుందరు. తమ సిగ్గునే నిలువుటంగి వలె కప్పుకుందరు. సిగ్గు ఎట్లుంటుందో నిలువుటంగి అట్లనే ఉంటుంది. ఆ నోటితో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు మెండుగా చెల్లించాను. నా నోటితో యెహోవా కృతజ్ఞతాస్తుతులు మెండుగా చెల్లిస్తాను. ఈ యొక్క ప్రార్థన పాయింట్లు కృతజ్ఞతాస్తుతులతో కాదు. ప్రార్థన పాయింట్లే. కృతజ్ఞతలు ఏంటి అంటే ఆయన చేసిన, గతంలో చేసిన ఉపకారాలు అన్నారు. అనేకుల మధ్య నేను ఆయనను స్తుతించదు, ఆయనను స్తుతిస్తాడన్న. దరిద్రుని ప్రాణమును విమర్శకు లోపరచు వారి చేతుల్లో నుండి అతన్ని రక్షించుటకై యెహోవా అతని కుడి ప్రక్కన నిలిచి ఉన్నాడు. దరిద్రుడు, పేదవాడు, పరదేశి, తండ్రి లేనివారు, భర్త లేనివారు ఆదరించే దేవుడు మన దేవుడు. ఎవరిని ఆదరించేవాడు? తండ్రి లేని వారిని ఆదరిస్తాడు, భర్త లేని వారిని ఆదరిస్తాడు, దరిద్రుణ్ణి ఆదరిస్తాడు, పరదేశిని ఆదరిస్తాడు. వారి చేతుల నుండి వారిని ప్రాణమును విమర్శకు లోబరుచు వారి చేతుల నుండి రక్షించుతాడు. వాడి కుడి వైపున ఉంటాడు అన్నట్టు. ఎక్కడుంటాడు? కుడి ప్రక్కన నిలిచి ఉంటాడు, కూర్చొని ఉండడు. యెహోవా రాజ్య పరిపాలన చేస్తున్నాడు అంటే కూర్చొని ఉన్నాడు. కానీ ఈయన ఇక్కడ ఏం చేస్తున్నాడు? అతని కుడి ప్రక్కను నిలిచి ఉన్నాడు. పేదవారి ప్రక్కన నిలిచి ఉంటాడు దేవుడు, మన దేవుడు. ఈ కొద్ది మాటలను దేవుడు మన మెడికల్లో దీవించి ఆశీర్వదించుగాక. ఆమె